పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విభూది బుధవార వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనము నుండి 14వ వచనము వరకు. ప్రభు ఇట్లనుచున్నాడు, ఇప్పుడైనను మీరు పూర్ణ హృదయముతో నా చెంతకు మరలిరండు, ఉపవాసముతో సంతాపముతో ఏడ్పులతో నా వద్దకు తిరిగి రండు. మీ బట్టలు చించుకొనుట చాలదు, మీ గుండెలను వ్రయ్యలు చేసుకొనుడు. మీరు ప్రభువు చెంతకు తిరిగి రండు. అతడు కరుణామయుడు, దయాపరుడు, సులభముగా కోపపడువాడు కాడు, అనంతమైన ప్రేమ కలవాడు, తాను నిశ్చయించుకున్నట్లు శిక్షింపక మన్నించి వదిలివేయువాడు. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, పాస్కా యుద్ధకాలం, తపస్సు కాలం ప్రారంభమవుతూ ఉంది. ఈ విభూది బుధవారం రోజున యావత్ కథోలిక ప్రపంచమంతా కూడా దేవుని సన్నిధిలో చేరి ఈ పరమ పవిత్రమైనటువంటి దేవుని కృపాకాలమైనటువంటి ఈ తపస్సు కాలాన్ని, పాస్కా యుద్ధ కాలాన్ని ప్రారంభించుకుంటుంది. ఈనాడు చాలా స్పష్టముగా దేవుడు ప్రియులారా మనందరికీ కూడా తన 2 చేతులను చాచి ఆహ్వానిస్తూ ఉన్నాడు. తన చెంతకు మరలి రమ్మంటున్నాడు, తన వద్దకు తిరిగి రమ్మంటున్నాడు. ఏ రీతిగా? ఏడ్పులతోనూ ఉపవాసముతోనూ సంతాపముతోనూ దేవుని వద్దకు తిరిగి రమ్మంటున్నాడు. కారణం ఏమిటి అంటే, మనము ఆయనకు వ్యతిరేకముగా, మన పొరుగు వారికి వ్యతిరేకముగా పాపము చేసి ఉన్నాం. ఈ పాస్కా యుద్ధ కాలం ప్రియులకు దేవుని బిడ్డలారా, తపస్సు కాలం, శ్రమల కాలం, మన పాపాల కొరకై ప్రాయశ్చిత్తపడుతూ దేవునికి దగ్గరగా జీవిస్తూ దేవుని బిడ్డలుగా మారడానికి దేవుడిచ్చినటువంటి ఒక మహదవకాశం, మహద్భాగ్యం ప్రియులారా. చేసుకున్నంత వారికి చేసుకున్నంత పుణ్యం అంటారు. నీవు ఎంతవరకు ఈ తపస్సు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటున్నావో దాని మీద దేవుని కృప ఆధారపడి ఉంటుంది. చేసుకున్న వారికి చేసుకున్నంత పుణ్యం. ప్రభువు మాటలు మనం చెప్పాలి అంటే ప్రియులారా, నీవు ఏ కొలతతో కొలుస్తావో అదే కొలతతో నీకు కొలవబడుతుంది, బహుమానం ఇవ్వబడుతుంది. ఈ తపస్సు కాలంలో, క్రీస్తు శ్రమల కాలంలో నిష్ఠగా జీవిస్తూ నీ పాపాల కొరకై, నా పాపాల కొరకై నేను నీవు పశ్చాత్తాపపడగలిగి దేవుని సన్నిధికి రాగలిగితే దేవుని యొక్క అద్భుత శక్తిని మన జీవితాలలో చూడగలుగుతాం. దేవుని యొక్క ఆశీర్వాదాలను మన జీవితాలను మనం చూడగలుగుతాం. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ శ్రమల కాలంలో, ఈ పాస్కా యుద్ధ కాలంలో, ఈ తపస్సు కాలంలో మనం ఎక్కువగా ధ్యానించవలసింది ఏమిటి అంటే, క్రీస్తు ప్రభు యొక్క శ్రమలను మనం ధ్యానించాలి, క్రీస్తు ప్రభు యొక్క పాటులను మనం ధ్యానించాలి, ఆయన పడినటువంటి ఆ యొక్క సిలువ శ్రమలను మనం ధ్యానించాలి. కాబట్టి ఈ కాలానికి మరొక పేరు మనం పెట్టుకున్నది ఏమిటి అంటే శ్రమల కాలం. ఎవరి శ్రమల కాలం? మన శ్రమల కాలము కాదండి, క్రీస్తు శ్రమల కాలం ప్రియులారా. ఏమి నేర్పిస్తుంది ఈ శ్రమల కాలం అంటే? కష్టాలు, శ్రమలను నేర్పిస్తుంది. క్రీస్తు సిలువను మనకు చూపిస్తూ ఉంది. ఈ శ్రమల కాలంలో మనం ఎక్కువగా ఆ సిలువను మనం ఎక్కువగా ధ్యానం చేస్తాం ప్రియులకు దేవుని బిడ్డలారా. కారణం, దేవుని యొక్క కారుణ్యానికి, దేవుని యొక్క క్షమకి, దేవుని యొక్క దయకి క్రీస్తు సిలువ ఒక నిదర్శనముగా ఉంటుంది, ఒక ప్రతిబింబముగా, ప్రతిరూపముగా ఉంటుంది ప్రియులారా. కాబట్టి ఆ సిలువను చూస్తూ మనం మన పాపాల కొరకే ప్రాయశ్చిత్త పడుతూ దేవునికి దగ్గర కావాలి.
ఫ్రాన్సు దేశాన్ని పరిపాలించినటువంటి 12వ లూయిస్ రాజు ప్రియులారా, ఆయన 1498వ సంవత్సరంలో రాజుగా అధికారాన్ని చేపట్టడానికి ముందుగా ఎన్నో శ్రమల పాలయ్యాడు, ఎన్నో కష్టాల పాలయ్యాడు. తాను ఆ రాజ్యాధికారాన్ని పొందుకోకుండా ఎంతోమంది శత్రువులు ఆయనను హింసల పాలు చేశారు, ఆయనను అవమానాల పాలు చేశారు, కష్టాల పాలు చేశారు. చివరికి ఆయన 1498వ సంవత్సరంలో రాజ్యాధికారాన్ని చేపట్టిన తర్వాత తనకి దగ్గరలో ఉన్నటువంటి వారు, తనకి బంధువులైనటువంటి వారు రాజు దగ్గరికి వచ్చి, ఈ 12వ లూయిస్ రాజు దగ్గరికి వచ్చి, లూయిస్ రాజా, నీ మీద ఎవరైతే పన్నాగాలు పన్నారో, నిన్ను ఎవరైతే శ్రమల పాలు చేశారో వారందరి మీద కూడా నీవు పగ తీర్చుకునేటువంటి సమయం దొరికింది ఇప్పుడు అనగానే వారందరి పేర్లు తీసుకొని రండి అని చెప్పాడు. ఇక వెంటనే ఎవరైతే ఈ లూయిస్ రాజు తాను అధికారాన్ని చేపట్టక ముందు అతని శ్రమల పాలు చేశారో, అధికారం దక్కకుండా చేశారో వారందరి పేర్లు, అధికారుల పేర్లన్నీ కూడా ఒక పేపర్ మీద రాసుకొని వచ్చారు. ఆ రాజు ఆ పేపర్ తీసుకొని ఆ పేపర్కి ఎడమవైపున, ఆ పేరుకి ఎడమవైపున ప్రారంభంలో ఒక పెద్ద శిలువాకారాన్ని వేసేవాడు. ఒక్కొక్క పేరుకి ముందు ఒక శిలువాకారాన్ని వేసేవాడు. ఇది తెలిసినటువంటి శత్రువులు, ఆ రాజ్యంలో ఉన్న అధికారులు కొంతమంది ఎవరైతే రాజుగారికి అన్యాయం చేశారో ఇంతకుముందు, అమ్మో సిలువేశాడట, ఎర్ర ఇంకుతోటి, రెడ్ ఇంకుతోటి సిలువేశాడట, ఇక మన పని అయిపోయిందని పారిపోవటానికి వారు ప్రయత్నాలు చేస్తున్న సమయంలో వారందరిని పిలిపించి రాజు చెప్పాడట, మీ పేరుకు ముందు నేను సిలువను వేసింది మిమ్ము కూడా సిలువ వేయటానికి కాదు, మిమ్ము కూడా శిక్షించటానికి కాదు. ఎందుకు సిలువ వేశాను అంటే, నేను పాపినై ఉండగా నా ప్రభువు, నా దేవుడు, నా రక్షకుడు, నా మెస్సయ్య అయినటువంటి నా క్రీస్తు ప్రభువుని నేను నా పాపం కారణంగా సిలువ వేశాను. అదే రీతిగా ఆయన నన్ను ఏ విధముగానైతే శిక్షించాడో, నేను ద్రోహం చేసినా కానీ నన్ను శిక్షించడానికి బదులుగా నన్ను మన్నించాడో, నన్ను రక్షించాడో, అదేవిధంగా నేను కూడా ఆ క్రీస్తు ప్రభు యొక్క ఆదర్శాన్ని స్వీకరించి మిమ్మల్ని కూడా శిక్షించటానికి బదులుగా మన్నిస్తున్నాను అని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా క్షమించి విడిచిపెట్టాడట. ప్రియులారా, ప్రభునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, తపస్సు కాలము, పాస్కాయుత్వ కాలము, శ్రమల కాలం అంటే దేవుడు మన పాపాలను పట్టుకొని మనల్ని ఇదిగో శపించటానికి కాదండి సిద్ధంగా ఉంది. ఆయన కోరుకునేటిది ఒకటే ఒకటి ప్రియులారా, మనం మన పాపాలను తెలుసుకొని మనం ఏం కోల్పోతున్నాం ఈ పాపం కారణంగా, దేవుని ప్రేమను కోల్పోతున్నాం. ఇది తెలుసుకొని ఆయన దగ్గరకి తిరిగి రావాలి, ఆయన ప్రేమను మనం తిరిగి పొందుకోవాలి. ఇది దేవుడు మనందరి నుండి కూడా కోరుకునేటువంటిది. ప్రియులారా, ఈ పాస్కాయుత్త కాలము, ఈ తపస్సు కాలము దేవుడు మనకిచ్చినటువంటి ఒక మహా గొప్ప ఆశీర్వాదాల కాలము, దేవుని యొక్క కృపల కాలం. ప్రియులారా, ఈనాడు మనం చదువుకున్నట్టు వాక్యములో దేవుడు అంటున్నాడండి, ఏమంటున్నాడు? ప్రభు ఇట్లనుచున్నాడు, యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనములో, ఇప్పుడైనను మీరు పూర్ణ హృదయముతో నా చెంతకు మరలి రండు, ఉపవాసముతో, సంతాపముతో, ఏడ్పులతో నా వద్దకు తిరిగి రండు. పశ్చాత్తాపం కలగాలి మనలో. ఆ ప్రభు యొక్క సిలువ వంక చూసినప్పుడు, ఆ సిలువ దారి వంక చూస్తూ మన పాపాల కొరకే మనం ఏడ్పులతో, కన్నీటితో, పశ్చాత్తాపముతో, ఉపవాసముతో ఆయన సన్నిధికి తిరిగి రావాలి. మన పశ్చాత్తాపం ఏ విధంగా ఉండాలట? పై విధంగా ఉండకూడదు. మీరు మీ బట్టలు చించుకోవటం కాదు కావలసింది, మీ గుండెలను చించుకోవాలి. మీరు ప్రభువు చెంతకు తిరిగి రండు. ఎందుకోసం? కారణం ఏమిటి? అసలైన విషయాన్ని మనం ఇప్పుడు చదువుకుంటాం. అతడు కరుణామయుడు, దయాపరుడు, సులభముగా కోపపడువాడు కాడు, అనంతమైన ప్రేమ కలవాడు,
తాను నిశ్చయించుకున్నట్లుగా శిక్షింపక మన్నించి వదిలివేయువాడు. ఇది ముఖ్యమైనటువంటిది. తపస్సు కాలం అంటే క్షమాకాలం ప్రియులారా, మన్నించే కాలం ప్రియులారా. ఆ ప్రభు చెంతకు మనం ఎప్పుడైతే దేవా నేను పాపిని అని తిరిగి వస్తామో, ఆయన మన మీద తన యొక్క అపారమైనటువంటి కృపని, దయని కుమ్మరించటానికి సిద్ధముగా ఉన్నాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఒకటి మనం గుర్తుంచుకున్నా ప్రియులారా, ఎవ్వరం అతీతులము కాదు పాపానికి. నాలో ఏముందులే, నాకేమైందిలే అనుకోవద్దు ప్రియులారా. దావీదు మహారాజును స్వీకరించుదాం ఉదాహరణగా. ఆయనకేం తక్కువైంది? చిన్న వయసులో ఉన్నప్పుడే దేవుడు అతను ఎన్నుకున్నాడు. నా హృదయానికి దగ్గరగా ఉన్నటువంటి వాడని చెప్పాడు, బిరుదునిచ్చాడు. గొలియాతు మీద గెలిచేటువంటి అవకాశాన్ని ఇచ్చాడు. గొలియాతు మీదకి యుద్ధానికి వెళ్తున్న నా దేవుడైన ప్రభు, సైన్యములకు అధిపతి, సున్నతి సంస్కారం అంటే ఇతడెవడో దేవుడు సైన్యములకు అధిపతి అన్నట్టు ఆయన సైన్యాన్ని ఎదిరించడానికి అని చెప్పేటువంటి ఒక సాహసాన్ని ఇచ్చాడు. సౌలు రాజు 1000 మందిని చంపితే దావీదు 10,000 మందిని చంపాడనేటువంటి ఆ గొప్ప బిరుదునిచ్చాడు. ఏమి తక్కువ చేయాల దేవుడు దావీదుకి. అంతేకాదు ప్రియులారా, దావీదును ఒక్కసారి పరిశీలించండి. ఆయన చుట్టూ కూడా బైబిల్ చదివే వాళ్ళు ఉన్నారు, పాత నిబంధన గ్రంథాన్ని చదివే వాళ్ళు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు. ఆయనకి ప్రియులారా, ఆయన దేవాలయం అంటే దేవుడు అంటే భయపడేటువంటి వాడు అన్యుడేమి కాదు. అయినా కానీ అంతటి వాడు పాపములో పడిపోయాడు. బిడ్డలారా గుర్తుపెట్టుకుందాం, అంతటి వాడు పాపములో పడిపోయాడు. తన జీవితకాలం అంతా కూడా దేవుని మీద ఆధారపడి జీవించినటువంటి వాడే, దేవుని యొక్క హృదయానికి అతి చేరువైనటువంటి వాడని బిరుదు పొందుకున్నటువంటి వాడే, సమస్య వచ్చినప్పుడు నా దేవుడు నన్ను కాపాడతాడు, సింహాల ఎలుగుబడి లేక గోడ నుంచి కాపాడినటువంటి నన్ను కాపాడతాడు అని పలకగలిగినటువంటి విశ్వాసి అయినటువంటి భక్తుడైనటువంటి దావీదు ప్రియులారా పాపములో పడిపోయాడు. నువ్వెంత నేనంత అతీతులము కాదు మనం ఎవరము కూడా పాపములో పడటానికి, దేవునికి దూరం కావటం అనుకోవద్దండి. మనం కొన్నిసార్లు మనం అనుకుంటాం, నేనేం తప్పు చేస్తున్నాలే, నేను దేవునికి దగ్గరగా ఉంటున్నానుగా, నాకేమైంది, నేనేం తప్పు చేశా అనేటువంటి అపోహ నుంచి మనం బయటపడదాం. అవును ప్రియులారా, రోమపత్రిక 3వ అధ్యాయము 10 నుండి 11 వచనాలు మనం చదువుకుంటే, అందరూ పాపము చేసినటువంటి వారే, దేవునికి దూరమైనటువంటి వారే, దేవుని యొక్క కృపని కోల్పోయినటువంటి వారే. కాబట్టి అందరూ పశ్చాత్తాపము చెందాలి. ఏ ఒక్కరికో కాదనిది, అందరికీ సంబంధించినటువంటిది. దీక్షాపరుల కోసం మాత్రమే శ్రమల కాలం నో, లేకపోతే ఉపవాసం ఉండాలి అనుకున్నటువంటి వారి కోసం మాత్రమే శ్రమల కాలం నో, అందరికీ సంబంధించినటువంటిది ఇది. కాబట్టే ఈనాటి మొదటి పట్టణంలో ప్రియుల దేవుడు ఏమంటున్నాడండి, యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 16వ వచనములో, పవిత్ర సభకు జనులను ప్రోగు చేయుడు, వృద్ధులను పిల్లలను చంటి బిడ్డలను కూడా కొనిరండు. వృద్ధులు, పిల్లలు, చంటి బిడ్డలు కూడా కొని రావాలి. నూతనముగా పెండ్లియాడిన దంపతులు కూడా తమ గృహములను వీడి రావాలను. దేనికోసం? పశ్చాత్తాపము చెందడానికి, పాపము కొరకే కన్నీటితో ఏడవడానికి. ప్రియులకు దేవుని బిడ్డలారా, పాపము యొక్క వేతనం మరణము. పాపము కారణంగా మనం ఏం కోల్పోతాం? నాకేం పోయింది, నేను అసలు ఎందుకు పశ్చాత్తాపడాలి అంటే ఒక్కసారి పిల్లారా ఈ యొక్క అంశాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంటే లూకాసు వార్త 15వ అధ్యాయము 11వ వచనం నుంచి మనం చదువుకోవాలి. తండ్రి దగ్గర ఎంత సంతోషముగా ఆనందంగా ఉన్నటువంటి వాడు, సమృద్ధి కలిగినటువంటి వాడు, ఒక్కసారిగా 14వ వచనంలో లూకాసు వార్త 15వ అధ్యాయంలో ప్రియులారా తండ్రి నుండి దూరం అయిపోయినప్పుడు గొప్ప కరువు దాపురించింది. అక్కడ అన్ని రకాలైనటువంటి అనుభవాలని, ప్రేమ, సంతోషం, ఆనందం, సమృద్ధి కలిగినటువంటి వాడు దేవుని నుండి, తండ్రి నుండి దూరము కాగానే ఎండినటువంటి ఎడారిగా మారిపోయాడు. దేవుని ప్రేమకు దూరమైపోయాడు.
అవును ప్రియులకు దేవుని బిడ్డలారా, ఎందుకు మనం దేవుని దగ్గరికి రావాలంటే ఇందుకోసం మనం దేవుని దగ్గరికి రావాలి. మనం కోల్పోయినటువంటి దేవుని యొక్క ప్రేమని, మనం కోల్పోయినటువంటి దేవుని యొక్క సమృద్ధిని, మనం కోల్పోయినటువంటి దేవుని యొక్క ఆనందాన్ని, సంతోషాన్ని మనం మరలా తిరిగి పొందుకోవటానికి ఆయన వద్దకు తిరిగి రావాలి ప్రియులారా. ఆయన కారుణ్యాన్ని పొందుకోవటానికి మనం తిరిగి రావాలి. యోనా గ్రంథములో 3వ అధ్యాయంలో ప్రియులారా పలికినట్లుగా, ఇదిగో 40 దినాలు మాత్రమే, ఆ తరువాత నినివే నాశనమగును, నినివే నాశనమగును పలికాడు. అయితే ప్రియులకు దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే యోనా 40 దినాలలో నినివే పట్టణం నాశనం కాబోతుందని చెప్పాడో పశ్చాత్తపడ్డాడు, ఉపవసించారు, కన్నీటితో వేడుకున్నారు, దేవుని దగ్గర తిరిగి వచ్చారు. వాక్యం ఏమని చెప్తుంది? దేవుడు చెయ్యాలి అనుకున్న శిక్షని వారి మీదకి పంపించకుండా వారిని దీవించి విడిచిపెట్టాడో. యోనా గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో, దేవుడు ఆ ప్రజలు చేసిన కార్యములను చూచెను, వారు తమ దుష్కార్యములను విడనాడిరి అని తెలుసుకొనను, వారి మీద జాలి చూపించాడు, పూర్వము తాను నుడివినట్లుగా వారిని శిక్షింపలేదు, శిక్షక బదులుగా జాలిని, దయను, దీవెనను ప్రసాదిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇది జరగబోతుంది పశ్చాత్తాపడితే. దేవుని దగ్గర తిరిగి వస్తే మనకు జరిగేది ఇది ప్రియులకు దేవుని బిడ్డలారా. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం, దేవుని యొక్క కృపని మనం పొందుకుంటాం ప్రియులకు దేవుని బిడ్డలారా. రోమాపత్రిక 6వ అధ్యాయం 23వ వచనములో, పాపము యొక్క జీతము మరణము, పాపము యొక్క జీతము రోగము. అది శారీరకమైనది మాత్రమే కాదు, ఆత్మీయమైనటువంటి రోగముతో బాధపడుతున్నారండి మానవాళి ఇప్పుడు. ఎందుకని? పాపం పెరిగిపోతా ఉందండి లోకములో. పశ్చాత్తాపడండి, నా దగ్గరికి తిరిగి రండి అని పలుకుతున్నాడు పిల్లారా దేవుడు. ఆ తప్పిపోయినట్టు కుమారుడు ఏ విధముగా దేవుని వద్ద నుండి వెళ్ళిన తర్వాత ఒక రోగానికి బానిసయ్యాడు, వ్యాధికి బానిసయ్యాడు. అక్కడ లేదు కదండి మీరు అంటారు. ఏమిటండి బానిస కావటం? రోగం అంటే ఏంటి? ఇక్కడ శాంతి లేదు అతనికి, సమాధానం లేదు అతనికి, సంతోషం లేదు. కొన్నాడు లోకానుసారమైన ఆనందాలకి తిరిగాడు. తన అన్న చెప్తాడండి చివరిలో, ఇతడు వేశ్యలతో తిరిగి ఉన్నటువంటి వాడు, నీ డబ్బునంతా వృధా చేశాడు. దేవుని ప్రేమను వృధా చేస్తున్నాం మనందరము కూడా. తిరిగి రమ్మంటున్నాడు దేవుడు మనల్ని, తన చెంతకు రమ్మంటున్నాడు పిల్లారా. ఆ యొక్క దరిద్రమనంటే బ్రతుకుని విడిచి, ఆ దారిద్ర్యాన్ని విడిచి, మనం చదువుకుంటా లూకాసు వార్త 15వ అధ్యాయం 14వ వచనంలో, అప్పుడు అక్కడ గొప్ప కరువు దాపురించను. పాపం వలన కరువు వస్తుంది, ఆత్మీయమైన కరువు వస్తుంది. ఈ శ్రమల కాలం ఈ విభూతి బుధవారం రోజున ఒక నిండైనటి కంకణం కట్టుకుందాం పిల్లలు, ఒక నిర్ణయాన్ని తీసుకుందాం, దేవుని చెంతకు తిరిగి వద్దాం, దేవుని కృపను పొందుకుందాం పిల్లారా. ఇదిగో ఈ శ్రమల కాలములో, ఈ తపస్సు కాలములో, ఈ విభూతి బుధవారం నుండి పిల్లారా మనం ప్రారంభించుకుంటున్నటువంటి ఈ దినాలలో దేవుడు మనకిచ్చేటువంటి 3 ముఖ్యమైనటువంటి సూత్రాలు పాటిస్తే మనం దేవుని యొక్క గొప్ప మేలును పొందుకుంటాం. దేవుని దగ్గరికి తిరిగి రావటానికి 3 ఆయుధాలను ఇస్తూ ఉన్నాడండి. మొదటిది ప్రార్థన ప్రియులకు దేవుని బిడ్డలారా. ప్రార్థన మనం చదువుకుంటాం ఎఫెసీ పత్రికలో 6వ అధ్యాయంలో ప్రియులారా ప్రార్థన యొక్క విలువను గురించి మాట్లాడతాడు. 6వ అధ్యాయం 18వ వచనంలో, దీనికి అంతకును దైవ సహాయమును కోరుచు ప్రార్థింపుడు, ఆత్మ ప్రేరణను అనుసరించి అన్ని సమయములందు ప్రార్థింపుడు, కనుకొనే పట్టుదలతో మెలకువగా ఉండుడు, దైవ ప్రజలందరి కొరకై సదా ప్రార్థింపుడు. ప్రార్థన ప్రియులారా, ఉపవాస దినాలు అని మనం పలుకుతాం. ఉపవాసం అంటే దేవునితో వాసము చేయటము. అవును ప్రియులారా, నేను ఉపవాసం ఉండుకుంటా దేవుని దగ్గరికి తిరిగి రాలేదనుకో ప్రయోజనం లేదు. నేను ఉపవాసం ఉండుకుంటా ప్రార్థనకి సమయాన్ని కేటాయించలేదనుకో ప్రయోజనం లేదు. ఉపవాసం యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటి? దేవునికి దగ్గర కావాలి. అవును, ఈ ఉపవాసానికి, ఈ ప్రార్థనకి బలాన్నిచ్చేది ఉపవాసం ప్రియులారా. 2వ ఆయుధం ప్రార్థనకి బలాన్నిచ్చేటువంటిదే ఉపవాసం ప్రియులారా. ఉపవాసం దేవుని యొక్క మనస్సును కరిగిస్తుంది, కనికరాన్ని పెళ్ళుపుకేలాగా చేస్తుంది ప్రియులారా. బైబిల్ గ్రంథాన్ని తిరగవేయండి, ఎంతమంది
ఉపవాసం ఉండి వారు తప్పు చేసినప్పుడు, పాపము చేసినప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు కరుణించాడు, కనికరించాడు. దావీదు చేసిన పాపానికి మరణ శాసనం ప్రియులారా, కానీ ఉపవాసం ఉన్నాడు. కట్టికిరీల మీద బూడిద వేసుకొని ఉపవాసం ఉన్నాడు, దేవుడు క్షమించాడు. నినివే ప్రజలు ప్రియులారా పశ్చాత్తాపపడ్డారు, ఉపవాసం ఉన్నారు, దేవుడు కనికరించారు. ప్రార్థన, ఉపవాసము. మత్తయి శుభవార్త 4:1 స్వయముగా యేసు ప్రభు ఉపవాసం ఉంటున్నాడు ప్రియులారా. అదేవిధంగా నిర్గమకాండ 34:28 మోషే ప్రవక్త 40 దినాల పాటు ఉపవాసం ఉన్నాడు. రాజుల 2వ గ్రంథం 19:8 నుంచి మనం చదువుకుంటే ఏలియా 40 దినాల పాటు ఉపవాసం ఉండి దేవుని కొండనంటే హోరేబునకు చేరుకొని అక్కడ దైవ దర్శనాన్ని పొందుకున్నాడు. ఈ శ్రమల కాలంలో ఈ విభూతి బుధవారం నుండి మనము కూడా ఉపవాసం ఉండాలి. ప్రతి క్రైస్తవుడు కూడా యవన ప్రాయంలో ఉన్నటువంటి వాడు, పిల్లలు కాదండి, పెద్దవాళ్ళు, 60 సంవత్సరాల లోపున్నటువంటి వాళ్ళు తప్పనిసరిగా విభూతి బుధవారం మందును, పెద్ద శుక్రవారం మందును ఉపవాసాన్ని ఆచరించాలి. ఇది ఒక కట్టుబాటు, ఒక నియమం ప్రియులారా. అయితే అంతటితోటి ఆగటం కాదండి. మనలో చాలామంది ప్రతి శుక్రవారం కానీ బుధవారం కానీ ప్రతిరోజు కూడా ఉపవాసం చేసేటువంటి వారమున చేద్దాం. దేవుని కృప కొరకే మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం, దేవుని శక్తిని పొందుకుందాం. దాన ధర్మాలు 3వ ఆయుధం ప్రియులారా. దాన ధర్మాలు ఏమంటుంది? తోబితు గ్రంథము 12:8-9 చదువుకుంటే దానము పాపములను ప్రాయశ్చిత్తము చేస్తుంది. అగ్ని మీద నీళ్లు చల్లినట్లుగా మన పాపాల మీద దానము కూడా అదేవిధంగా మన పాపాలను కడిగి వేస్తుంది, శుద్ధి చేస్తుంది అంటండి. అదేవిధంగా ప్రియులకు దేవుని బిడ్డలారా, మనందరం కూడా చదువుకుంటాం. సిరాకు పుత్రుడు యేసు రాసిన జ్ఞాన గ్రంథము 29:11 మనం పేదలకు ఇచ్చినటువంటి దానిని బట్టి దేవుడు మనల్ని దీవిస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడని పలుకుతున్నాడు. సిరాకు పుత్రునటువంటి యేసు రాసిన జ్ఞాన గ్రంథము 29:11 ఒక్కసారి ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ప్రియులకు దేవుని బిడ్డలారా. 29:11 దైవాజ్ఞ సూచించినట్లు దాన ధర్మంలో అంది నిధిని పోగు చేసుకొనుము, ఆ నిధి నీకు బంగారము కంటే అధికముగా ఉపయోగపడును. పేదలకిచ్చినదే నీవు భద్రపరిచినటువంటి నిధి అనుకొనుము. నిన్ను కాపాడేది అదే పేదలకిచ్చిందే. ఈనాడు సువిశేషంలో ప్రియులారా, మత్తయి శుభవార్తలో క్రీస్తు ప్రభువు ఈ ప్రార్థనను ఏ విధంగా చేయాలి, ఉపవాసాన్ని ఏ విధంగా చేయాలి, దాన ధర్మాలు ఏ విధంగా చేయాలి అని మత్తయి శుభవార్త 6వ అధ్యాయంలో మనకి వివరణ ఇస్తున్నాడు. ప్రథమంగా ప్రార్థన 10 కంటపడుటకై చేయవద్దు. ఉపవాసం 10 మంది మెప్పు కోసం చేయొద్దు. దాన ధర్మాలు కూడా నీవు నిండైన హృదయముతో గొప్పల కోసం చేయవద్దు. నీ హృదయ శుద్ధి కొరకై చేసుకో. దేవుడప్పుడు నీకు అద్భుతమైనటువంటి దీవెనలను ప్రసాదిస్తాడు. ప్రియులారా, గుర్తుపెట్టుకుందాం, రేపు కాదు ప్రారంభించాల్సింది, ఎల్లుండి కాదు ప్రారంభించాల్సింది, నేడే, ఈనాడే. ఈనాటి 2వ పట్టణంలో ప్రియులారా పౌలు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 6వ అధ్యాయం 1-2 ఏమంటాడు? నేడే కృపాకాలము, నేడే రక్షణ దినము, నేడే, ఈనాడే ప్రారంభించుదాం. రేపు మొదలు పెడదాంలే ఉపవాసం, రేపు మొదలు పెడదాంలే తపస్సు కాలం, వద్దో ఈరోజే ప్రారంభించుదాం. చాలామంది దీక్షాపరులు కూడా విచారణలో ప్రియులారా, నేను సాయంత్రం వెళ్దాంలే, రేపు వెళ్దాంలే, నో, విభూతి బుధవారం రోజున గంట కొట్టాలి, అంతే, అయిపోయింది ప్రియులారా. నేడే కృపాకాలం, నేడే రక్షణ దినం. ఈ శ్రమల కాలం అంతా కూడా మనకు దీవెనకరంగా ఉండాలని, ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుని సన్నిధికి మన పాపాన్ని మోసుకొని వచ్చి క్షమించమని వేడుకొని ఉపవాసము, ప్రార్థన, దాన ధర్మాల ద్వారా దేవుని యొక్క అపారమైన కృపలని మనందరం పొందుకోవాలని మన యావత్ కథోలిక ప్రపంచం కొరకై, మన వ్యక్తిగత జీవితముల కొరకై ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, ఈ విభూతి బుధవారం నుండి మేమందరము కూడా నీ శ్రమలను ధ్యానం చేస్తూ
పాస్కా పండగ కొరకై సిద్ధపడుతుండగా ఈ తపస్సు కాలమును మీరు మాకు తోడుగా ఉండండి తండ్రి. మేము చేసిన పాపములను మీరు సిలువను నలగొట్టబడ్డారు. మేము చేసిన చెడు క్రియల ద్వారా మీరు సిలువలో మరణించి ఉన్నారు తండ్రి. మా పాపముల కొరకే మేము ప్రాయశ్చిత్తపడి నీ నుండి దూరం అయిపోయినటువంటి మేము తిరిగి వచ్చి తండ్రి నీ సిలువను చూస్తూ నీ కృపను పొందుకునే దీవెన మాకు దయచేయండి. ఓ ప్రేమామయుడా, పరమ పరిశుద్ధుడా, కారుణ్యమూర్తి, యావత్ ప్రపంచములో ఈ తపస్సు కాలాన్ని ప్రారంభిస్తున్నటువంటి బిడ్డలందరిని దీవించండి, కనికరించండి, క్షమించండి. ఈనాడు ఈ వాక్య పరిచయలో పాల్గొన్నటువంటి నీ బిడ్డలను ప్రత్యేకంగా దీవించండి తండ్రి. ప్రేమ కలిగిన ప్రభువా, ఈనాడు ప్రత్యేకంగా అనారోగ్యముతో బాధపడుతున్న బిడ్డల కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ గాయపడిన హస్తములతో వారిని తాకి స్వస్థపరచండి. ముఖ్యంగా ప్రభువా, ఈనాడు ప్రత్యేకమైన రీతిలో ప్రభువా, ఎవరైతే దీక్షను స్వీకరిస్తున్నారో, ఈ శ్రమల కాలం అంతా నిష్ఠగా ఉండాలనుకుంటున్నారో, దీక్షను స్వీకరించకపోయినా కానీ ఇది ఒక గొప్ప అవకాశంగా భావిస్తున్నారు, వారందరిని దీవించు తండ్రి. ప్రేమామయుడా, కనికర సంపన్నుడా, బిడ్డలు ఎంతోమంది విశ్వాసముతో మా కోసం ప్రార్థించండి, మా ఉద్దేశాల కొరకు ప్రార్థించమని ఈ వీడియో కింద ఎవరైతే మెసేజ్లు ఉంచుతున్నారో ప్రభువా, వారందరిని మీరు దీవించండి తండ్రి. క్షణములో వారి ఉద్దేశాలను దీవించమని, మమ్మందరం ఆశీర్వదించి శ్రమల కాలం అంతా నీ ఆత్మతోటి మమ్మల్ని నింపమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.